బాబులకు శుభవార్త అని. సో అంటే కొత్త బీర్లు వస్తున్నాయంట తెలంగాణ రాష్ట్రంలోకి. దానికి సంబంధించిన వార్తే హైలైట్ చేశారు. వరల్డ్ టాప్ బ్రాండ్ బీర్లు అంట. ఇప్పటి వరకు లోకల్ బీర్లు ఉన్నాయి, ఇక వరల్డ్ టాప్ బ్రాండ్ బీర్లు వస్తున్నాయి. ఇక తాగినోడికి తాగినంత, ఊగినోడికి ఊగినంత అన్నట్టుగా కొత్త కొత్త బీర్లు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోకి. ఏంటో తెలుసుకుందాం ఒకసారి. నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్ బీర్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్ బీర్లు కోర్స్ మనకు ఆన్లైన్లో కూడా తెప్పించుకుంటున్నారు, తాగుతున్నారు, దొరుకుతున్నాయి బయట కూడా. అది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి, పెద్ద విషయం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్తగా వస్తున్నాయంట ఉగాది నుంచి అమల్లోకి. సో ఉగాది నుంచి కొత్త కొత్త బీర్లు తాగొచ్చు మద్యం ప్రియులు. రైట్. ఇక వేసవిలో బీర్ల కొరత రాకుండా చర్యలు ఇదైతే ఉంటుంది. మంచినీళ్ళ కొరత అయినా ఉన్న దానికి చర్యలు ఏ రకంగా తీసుకుంటారో గ్రామాల్లో తెలియ, కానీ బీర్ల కొరత రాకుండా మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అంటూ ప్రభుత్వం చెప్తుంది. నిజంగా ఇది అంటే మద్యానికి ఎంత విలువ ఇస్తున్నారు, మద్యం అమ్మకాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది చెప్పకనే చెప్తోంది వార్త, మనకు అర్థమవుతుంది. సీరియస్గా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ మంచినీటి సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి అంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఉన్నాయి. మంచినీటి కొరతతో అల్లాడుతున్న గ్రామాలు, పట్టణాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ సమస్యను పక్కన పెడితే, ఇప్పుడు కంపారిజన్ చేద్దామా వద్దా అని పక్కన పెడితే, బీర్ల కొరత రాకుండా చర్యలు వేసవిలో. ఎందుకంటే మందుబాబులు రోడ్డు ఎక్కుతున్నారు ఈ మధ్యకాలంలో. బీర్లు లేకపోతే ధర్నాలు చేస్తున్నారు, హడావుడు చేస్తున్నారు మద్యం బాబులంతా కూడా. ఆ బీర్లు ఎందుకులో, ఈ బీర్లు ఈ బ్రాండ్ పలానా బ్రాండ్ బీర్లు ఎందుకు బ్లాక్ చేస్తున్నారు, ఎందుకు అమ్మట్లేదని పెద్ద హంగామా లొల్లి చేస్తారు వైన్ షాప్ల కాడ. సో అట్లాంటి గొడవలు లేకుండా, ఈ బీర్ల కొరత లేకుండా చూస్తారంట. ఇబ్బంది ఏం లేదు. తాగినోడు తాగినంత, ఊగినోడికి ఊగినంత. రైట్. అలా ఉండబోతుంది. ఇక కొత్త బ్రాండ్ బీర్లు మళ్ళీ అవి కూడా ఈ లోకల్ బ్రాండ్ కావు, ఇక వరల్డ్ వైడ్ బ్రాండ్లు అంట. ఎక్కడెక్కడ దునియా మొత్తంలో ఎక్కడెక్కడ ఏ బ్రాండ్లు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి పెడతారట, తాగేటోడు తాగినంత. రైట్. అది జరగబోతుంది. డీటెయిల్ చెప్తాను. రాష్ట్రంలో కొత్త బీర్లు రాన్నట్టు తెలుస్తుంది. దాదాపు 200 రకాల వరల్డ్ టాప్ బీర్లు అంట. 200 రకాలు. వావ్, మామూలు విషయం కాదు. ఇప్పుడు ఏదో 3-4 ఉన్నట్టున్నాయి. అవి కూడా ఇవి ఉంటే ఇవి లేవు, ఇవి ఉంటే ఇవి లేవు అని చెప్తారు. ఇప్పుడు 200 రకాలంటే ఇక అడ్డగోలు వస్తున్నాయి. 200 రకాల వరల్డ్ టాప్ బీర్లు అంటే దుబాయ్లా, లేకుంటే యుఎస్లా, యూరోప్లా దొరికే బ్రాండ్లన్నీ కూడా ఇప్పుడు తెలంగాణలో దొరకబోతున్నాయి. నిజంగా ఇది గొప్ప విషయమా, ఏమనుకోవాలి? సో మీరే ఆలోచించుకోండి. అంటే మద్యం అంత అందుబాటులోకి వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వరల్డ్ టాప్ బీర్లు వస్తున్నాయి. సో ఇది ఆశ్చర్యం నిజంగా. 200 రకాల బీర్లు. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. వావ్. సో ఆ రకంగా కొద్ది రోజులుగా బీర్ ఉత్పత్తులపైన చర్చ సాగింది. ప్రపంచ స్థాయి టాప్ 12 బ్రాండ్లతో పాటుగా మొత్తంగా 200 రకాల బీర్లను అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. సో అదే సమయంలో నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ మేరకు తుది కసరత్తు జరుగుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఎవరు తాగుతాడు భయ్? ఆల్కహాలిక్ చెప్పిన కదా, తాగాలి ఊగాలి అన్నట్టుకుంటుంది కథ. సో ఆ రకంగా 12 రకాల బ్రాండ్లు అయితే పక్కా ఉంటాయట. అలాగే 200 రకాలు ఉంటాయట. ఇక చూసుకోండి ఎట్లుంటాయో బీర్లు. ఖతర్నాక్ బీర్లు వస్తున్నాయి, కాసుకోరి. సో ఉగాది నుంచి ఈ బీర్లు అందరికీ అందుబాటులో ఉండేటట్టున్నాయి. సో అదే పాలసీ మార్పు చేయబోతున్నారంట. ఒక ఇంట్రెస్టింగ్, మందుబాబులకైతే వెరీ ఇంట్రెస్టింగ్. పొద్దుగాలనే ఈ వార్త మీకు, అంటే మందు గురించి చెప్పే వార్త. సో కొంచెం తాగేటోళ్ళకి ఇంట్రెస్టింగ్, అందరికి కాదు, సారీ. సో ఆ రకంగా ఆలోచించుకోండి. సరే, కొత్త బీర్లు అయితే వస్తున్నాయి, అది వార్త సారాంశం. ఇక ఫ్రీ బస్